అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమరావతి రుచుల్లో బర్ఫీ చేస్తున్నానండి. ఈరోజు మరొక వంట. గిద్ద బొంబాయి రవ్వ, 50 గ్రాముల జీడిపప్పు, 11 ఖర్జూర పండ్లు, 15 ఇవి కిస్మిస్, ఒక అరగిద్ద నెయ్యి. ఇప్పుడు దీని తయారయ్యే విధానం. ఫస్ట్ నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి కాగిందండి. జీడిపప్పు వేసుకున్నామండి. ఎగిపోయింది. ఇలా గోల్డెన్ కలర్లో వేపుకోవాలి మనం జీడిపప్పులు, కిస్మిస్లు. మనం బొంబాయి రవ్వ పోసుకోవాలండి, వేయించుకోవాలి. తయారయ్యే విధానం ఇందాక నీళ్లు పోస్తాను అనుకుంటారు బర్ఫీలో. పొయ్యి నుండి పంచదార వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేలోగా ఇప్పుడు గిద్ద రవ్వ తీసుకున్నప్పుడు సోలుడు పాలు తీసుకోవాలండి. నీళ్లు పోసే పని లేదు దీంట్లో బర్ఫీలో. ఇప్పుడు 11 ఖర్జూర పండ్లు, అంటే పంచదార అయితే వాడేది లేదు మన దీంట్లో. పిల్లలు హెల్దీ అయ్యి దృష్టిలో ఉంచుకొని, షుగర్ వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని చేస్తున్నానండి నేను ఈ బర్ఫీ. ఈ ఖర్జూర పండ్లు కడుక్కోవాలండి శుభ్రంగా. పండ్ల మీద మందులాగా తెల్లగా ఉంటుందండి, అది శుభ్రంగా కడిగేసుకోవాలి మనం. కడిగేసుకోకపోతే బాగుండదు. ఇది ఇప్పుడు ఇట్లా గిన్నె తీసేసుకోవాలి. గిన్నె తీసేసుకొని ఒక గిద్ద పాలు పోసుకొని మిక్సీ వేసుకుందామండి. సన్న సెగమైన ఇట్లాగా మనం ఇత్తులు తీసుకొని ఇట్లాగా మిక్సీ వేయడానికి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిద్ద సుమారు పాలు పోసుకోవాలండి. మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాకెట్ పాలు 3 గిద్దలు దీంట్లో పోసేసుకోవాలండి. గడ్డీలాగా పాలు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది కూడా ఇట్లా మిక్సీ వేసుకున్నామండి. ఇంకా పాలు పోసి ఖర్జూర పండు నేను చూడండి. ఇప్పుడు సన్న మంట మీద పెట్టుకొని ఇవి బాగా ఇట్లా కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా సన్న మంట మీద ఇలా కలిపేసుకోవాలి. చూసారండి, ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగ కలిపేసుకోవాలి. ఎక్కడన్నా ఉండలు ఉన్నాయో చూడండి. ఇలాగా మనం ఖర్జూరం పండు చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలండి. బాగా మరీ గట్టిపడిందాకా ఉండకూడదు. తొలుపుకోనండి, ఇలా నీళ్ళు పోసేసుకోవాలండి. 4 యాలకుల పొడి వేసుకోవాలి. 4 వేసుకోవాలండి. చూసారా, గట్టిపడిందండి. ఎక్కువ వేసుకునే పని లేదండి. ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా కట్టేసుకోవటమేనండి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ప్లేట్కి మొత్తం నెయ్యి పూసుకోవాలండి. ఇలా నెయ్యి రాసేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. బర్ఫీ రెడీ అండి. ఖర్జూరంతో బర్ఫీ రెడీ. సూపర్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచుల్లో మరొక రుచితో రేపు వస్తానండి.